అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: బొప్పాయిలో వైరస్ తెగుళ్లు యాజమాన్యం, వైల్డ్ పక్షుల పెంపకం మెలకువలు, ఉద్యాన పంటల మార్కెటింగ్లో ఏపీ ప్రభుత్వం కొత్త పోకడలు, మహారాష్ట్రలోని సహ్యాద్రి ఫార్మ్స్తో ఒప్పందం. బొప్పాయిలో తైవాన్ రకం అందుబాటులోకి వచ్చాక తెలుగు రాష్ట్రాల్లో ఈ పంట సాగు వాణిజ్యపరంగా విస్తరించింది. సాగు పద్ధతులు సులువుగా ఉండటం, రవాణాకు అనుకూలించడం, నాటిన 6 నుంచి 8 నెలలకే కోతలకు అందిరావడంతో రైతులకు ఆదాయపరంగా వెసులుబాటుగా ఉంటోంది. ఎకరాకు సంవత్సరానికి 80 నుంచి 100 టన్నుల దిగుబడితో రైతులకు మంచి ఆదాయపరంగా ఉంటున్న బొప్పాయిపై ఇటీవలి కాలంలో వైరస్ తెగుళ్లు వేటు వేస్తున్నాయి. ప్రారంభ దశలోనే వైరస్ తెగుళ్లు ఆశించటం వల్ల తోటలను అర్ధాంతరంగా నరికివేయాల్సిన దుస్థితి తలెత్తుతోంది. కనీసం పెట్టుబడి మందమైన వెనక్కు రాక రైతులు నష్టాల పాలవుతున్నారు. బొప్పాయిని ఆశించే వైరస్ తెగుళ్లు, వాటి వ్యాప్తి, సమగ్ర నివారణ చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బొప్పాయి నాటిన 2.5 నుంచి 3 సంవత్సరాల వరకు పంటకాలం కలిగిన బహువార్షిక పంట. అయితే వైరస్ తెగుళ్లు ఈ పంటకు ప్రతిబంధకంగా మారడంతో నాటిన 1.5 ఏడాదిన్నరకే తోటలను అర్ధాంతరంగా తొలగించాల్సిన దుస్థితి తలెత్తుతోంది. బొప్పాయిని 3 రకాల వైరస్ తెగుళ్లు విపరీత నష్టాన్ని కలుగజేస్తున్నాయి. అవి రింగ్ స్పాట్ వైరస్, మొజాయిక్ వైరస్, ఆకుముడత వైరస్ తెగుళ్లు. రింగ్ స్పాట్ వైరస్ తెగులును ఉంగరాల తెగులు అని కూడా అంటారు. పేనుబంక పురుగుల ద్వారా ఈ తెగులు వ్యాప్తి చెందుతుంది. ఆకుల్లో మొజాయిక్ లక్షణాలు, లేత ఆకుపచ్చ, ముదురు ఆకుపచ్చ మచ్చలు ఏర్పడటం, ఆకుల కాడలు, కాండం పైభాగం పైన నూనె మచ్చలు, చారలు ఏర్పడటం ఈ తెగులు లక్షణాలు. తెగులు తీవ్రత ఎక్కువైనప్పుడు లేత ఆకులు బూటు లేసుల్లా మారుతాయి. చిన్న వయసులో చెట్లకు సోకితే చెట్లు గెడసబారి కాయల దిగుబడి బాగా తగ్గుతుంది. ఈ తెగులు సోకిన చెట్ల కాయలు గగ్గులుగా మారి బోరాన్ లోప లక్షణాలను పోలి ఉంటాయి. కాయ, పండుపైన ఉంగరపు ఆకారంలో మచ్చలు ఏర్పడటం ఈ తెగులు ఆశించినప్పుడు కొట్టొచ్చినట్లుగా కనిపించే లక్షణం. ఈ ఉంగరాల మచ్చల మధ్య భాగం ఆకుపచ్చగాను, చుట్టూ వలయం గోధుమ రంగులోనూ ఉంటుంది. ఒక్కో కాయపై వైరస్ ఉంగరాలు 100ల్లో ఉంటాయి. తెగులు సోకిన చెట్ల పూలు అంతగా పిందె కట్టవు, పిందెలు కట్టిన వృద్ధి కావు. ఉంగరాలున్న కాయలు తొందరగా పండిపోయి మెత్తబడి నీరు కారుతాయి. నాణ్యత బాగా లోపించి దూర ప్రాంతాల రవాణాకు పనికిరావు. బొప్పాయిలో కనిపించే మరో తెగులు మొజాయిక్ తెగులు లేదా పల్లాకు తెగులు. ఇది కూడా పేనుబంక ద్వారా, విత్తనం ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఆకులపై పసుపు రంగు మచ్చలు ఏర్పడి ఆకులు పెళుసుగా మారతాయి. ఆకులు చిన్నవిగా తయారై చెట్ల పెరుగుదల తగ్గుతుంది. కాయల దిగుబడి, నాణ్యత దెబ్బతింటుంది. ఇక మరో తెగులైన ఆకుముడత వైరస్ తెగులు తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఆకులు ముడతలు పడి ముడుచుకొని బంతిలాగా మారుతాయి.
ఈ తెగులు సోకిన చెట్టు చూసేందుకు వికృతంగా కనబడుతుంది. ముందుగా సోకితే చెట్లకు పూత, కాత రాదు. కాయలు ఏర్పడిన తరువాత సోకితే కాయలు సరిగా వృద్ధి చెందవు. ఈ 3 వైరస్ తెగుళ్ల నివారణకు సమగ్ర యాజమాన్యం పాటించాలి. తెగులు సోకిన మొక్కలను ఆరంభ దశలోనే గుర్తించి పీకి నాశనం చెయ్యాలి. వైరస్ తెగుళ్లను వ్యాప్తి చేసే పురుగుల్ని అరికట్టాలి. చుట్టుపక్కల వైరస్ లేని ప్రాంతాల్లోనే బొప్పాయి సాగు చేపట్టాలి. నమ్మకమైన, ధృవీకరించిన విత్తనాలు సాగుకు వాడాలి. 5 మిల్లీలీటర్ల ఇమిడా క్లోప్రిడ్ ఎఫ్ఎస్ మందును కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చెయ్యాలి. నాటేందుకు వాడే మొలకల్ని బాగా పరిశీలించి వైరస్ తెగుళ్లు సోకలేదని నిర్ధారించుకున్న తరువాతే ప్రధాన పొలంలో నాటాలి. బొప్పాయి నాటేందుకు 30 నుంచి 40 రోజుల ముందుగా ప్రధాన పొలం చుట్టూ 4 వరుసలు జొన్న లేదా మొక్కజొన్న విత్తనాన్ని నాటి పంటను సాగు చేస్తే పేనుబంక పురుగుల్ని ఆకర్షించి బొప్పాయికి వీటి బెడదను తగ్గిస్తాయి. కలుపు మొక్కల్ని పొలంలోనూ గట్లపైన లేకుండా చెయ్యాలి. బొప్పాయిలో అంతర పంటలుగా దోస, పుచ్చ, గుమ్మడి జాతి పంటలు, టమాటా, మిరపను సాగు చెయ్యకూడదు. సూక్ష్మ పోషకాలను ప్రతి 2-3 నెలలకొకసారి పిచికారీ చేస్తే చెట్ల పెరుగుదల బాగా ఉండి వైరస్ తెగుళ్ల ప్రభావాన్ని గణనీయంగా తగ్గించటంతో పాటుగా దిగుబడి, నాణ్యతలను పెంచుతాయి. సూక్ష్మ పోషక మిశ్రమాన్ని లీటరు నీటికి 5 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి. పూత అధికంగా రావటానికి, పిందెలు ఎక్కువగా ఏర్పడేందుకు లీటరు నీటికి 2 గ్రాముల బోరాక్స్ కలిపి పిచికారీ చెయ్యాలి. బొప్పాయిని అదే భూమిలో ఏళ్ల తరబడి సాగు చేసినప్పుడు వైరస్ తెగుళ్ల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. అందువల్ల సాగు ప్రాంతాలను మార్పు చేయటం, పంట మార్పిడి ద్వారా తాత్కాలికంగా వైరస్ బెడద కొంతకాలం లేకుండా చేయవచ్చు, లేదా తక్కువ బెడదతో సాగు చేయవచ్చు. వైరస్ తెగుళ్లను వ్యాప్తి చేసే పేనుబంక, తెల్లదోమల నివారణకు పసుపు రంగు జిగురు అట్టలను ఎకరాకు 10 నుంచి 12 ఏర్పాటు చేసి వాటిని ఆకర్షించాలి. లీటరు నీటికి 2 మిల్లీలీటర్ల మిథైల్ డెమెటాన్ లేదా డైమిథోయేట్ లేదా ఫిప్రోనిల్ లేదా 0.4 మిల్లీలీటర్ల ఇమిడా క్లోప్రిడ్ లేదా 1.5 గ్రాముల ఎసిఫేట్ మందులను మార్చుతూ పిచికారీ చెయ్యాలి. ఈ విధమైన యాజమాన్య చర్యల ద్వారా బొప్పాయిలో వైరస్ తెగుళ్లను సమర్థవంతంగా నివారించవచ్చు. మాంసం కోసం పెంచే పక్షుల్లో కౌజుపిట్టలు కూడా ఒకటి. సాధారణంగా రైతులు ఫారం కోళ్లు, నాటుకోళ్లు, టర్కీ కోళ్లు, కౌజు పక్షులను మాంసం కోసం పెంచుతూ ఉంటారు. వీటిలో కౌజుపిట్టలు చాలా చిన్న పరిమాణంలో ఉంటాయి. అందువల్ల తక్కువ స్థలంలో వీటిని తేలిగ్గా పెంచుకునే అవకాశం ఉంది. ఒక బ్రాయిలర్ కోడిని పెంచే స్థలంలో 5-6 కౌజుపిట్టలను తక్కువ ఖర్చుతో పెంచుకోవచ్చు. వీటిని క్వైల్స్ అని, పరిగ పక్షులని, జపనీస్ పిట్టలని అంటారు. వీటి నుంచి సంవత్సరానికి 4 బ్యాచ్లు తీసుకోవచ్చు. అయితే రైతులు గుర్తుంచుకోవాల్సిందేమిటంటే వీటి మార్కెటింగ్. కౌజు మాంసానికి డిమాండ్ ఉండే దాబాలు, హోటళ్లతో ముందుగా మాట్లాడుకొని విక్రయించగలిగితే పెంపకం లాభసాటిగా ఉంటుంది. కౌజు పిట్టల పెంపకంలో మెలకువలు, ఆదాయ వ్యయాల గురించి రాజేంద్రనగర్లోని పివి నరసింహారావు వెటర్నరీ విశ్వవిద్యాలయం పౌల్ట్రీ సైన్స్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ టి శ్రీలత నుంచి తెలుసుకుందాం. సో కోళ్ళ పెంపకంతో పాటుగా ఈ కంజుపిట్టలు అనేవి తక్కువ కాలంలో, తక్కువ పెట్టుబడితో, తక్కువ స్థలంలో పెంచబడే విధంగా ప్రాచుర్యం చెందింది. సో ఈ మధ్య కాలంలో చాలామంది రైతులు మరియు నిరుద్యోగ యువత వీటి పట్ల ఆసక్తి చూపిస్తూ ఉన్నారన్నమాట. ఈ కంజుపిట్టలు 6 నుంచి 7 వారాలలో గుడ్లు పెట్టడం ప్రారంభించి సంవత్సరానికి 280 నుంచి 300 గుడ్లు పెడతాయి. సో వీటి యొక్క గుడ్లు మచ్చలు కలిగి ఉండి కొన్ని తెల్లని రంగులో కూడా ఉంటాయి. ముఖ్యంగా ఈ కంజుపిట్టలని మాంసం కోసము పెంచుతున్నారు. ఒక రోజు ఉన్న క్వాయిల్ పిల్ల బరువు 7 నుంచి 9 గ్రాముల వరకు ఉంటుంది. మాంసం కోసం పెంచే కంజుపిట్టలు 5 వారాల వరకు 220 నుంచి 250 గ్రాముల బరువుకి చేరుకొని మార్కెటింగ్ చేయడానికి వీలుగా ఉంటుంది. అంటే ఎదిగిన కంజుపిట్టలు రోజుకు 25 నుంచి 30 గ్రాముల వరకు దానా తీసుకుంటాయి.
ఈ విధంగా అవి 5 నుంచి 6 వారాల వరకు పెంచినప్పుడు మనకి 500 నుంచి 600 గ్రాముల వరకు దానా తీసుకుంటాయి. వీటి జీవన సామర్థ్యము మనకి 90%గా చెప్పవచ్చు. సో కంచుపిట్టలో కోళ్ళ పెంపకంతో కంపేర్ చేస్తే ఒక కోడిని పెంచే స్థలం లోపల మనము ఒక 8 నుంచి 10 కంచుపిట్టలని పెంచుకోవచ్చు. కంచుపిట్టల గృహవసతి కోళ్ళ గృహవసతి ఎలా ఉంటుందో కంచుపిట్టల గృహవసతి కూడా అలాగే ఉంటుంది. కాకపోతే ఈ కంచుపిట్టలు ఎగిరిపోకుండా ఉండడానికి మనం చుట్టూ కబూతర్ జాలి బిగించాల్సి ఉంటుంది. దీనివల్ల ఈ పక్షులు అనేవి ఎగిరిపోవు. ఒక చదరపు అడుగుల్లో మనము 5 నుంచి 6 కంచుపిట్టలని పెంచవచ్చు. ఒక 10x10 అడుగుల ఉన్న రూమ్ లోపల 500 కంచుపిట్టలని మనం పెంచడానికి వీలవుతుంది. మరియు ఇవి తక్కువ దానా తీసుకొని ఎక్కువ గుడ్లు పెడతాయి. కంచుపిట్టల గుడ్లు మరియు మాంసము రుచిగా ఉండి వీటిని వివిధ రకాలైన వంటకాల రూపంలో ఉపయోగిస్తూ ఉన్నారు. ఈ కంచుపిట్టలోని ప్రత్యుత్పత్తి కోసం ఉపయోగించినప్పుడు వీటిని మగ మరియు ఆడ నిష్పత్తి 1:3 నిష్పత్తి లోపల ఉంచాల్సి ఉంటుంది. తర్వాత వీటి సంపర్కాన్ని మొదలైన తర్వాత 4 రోజుల తర్వాత గుడ్లను సేకరించాల్సి ఉంటుంది. ఈ గుడ్లు కోడి గుడ్లతో పోల్చితే వీటి యొక్క షెల్ అనేది పల్చగా ఉంటుంది కాబట్టి వీటిని సేకరించేటప్పుడు జాగ్రత్తగా సేకరించాలి. మరియు వీటిని పొదిగించడానికి పొదుగుడు యంత్రాలు అంటే ఇంక్యుబేటర్స్ని యూజ్ చేయాల్సింది ఉంటుంది. ఇంక్యుబేటర్లో ఉంచినప్పుడు 15 రోజులు సెట్టర్లో మరియు 3 రోజులు హ్యాచర్లో ఉంచుతాము. సో దీనికి తగిన ఉష్ణోగ్రత మరియు ఆర్ద్రత అనేది మనము మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. వీటిలోంచి పిల్ల బయటికి రావడానికి 18 రోజుల సమయం పడుతుంది. సో కోయల్ గుడ్లలోంచి వచ్చిన పిల్లలు చాలా సున్నితంగా ఉంటాయి. ఇవి బయట వాతావరణానికి తట్టుకోలేవు. ముఖ్యంగా చలికాలంలో ఈ చలిని అసలు తట్టుకోలేవు కాబట్టి వీటిలో బ్రూడింగ్ అనేది చాలా ముఖ్యమైనది. సో మొదట 3 వారాలు వీటికి డీప్ లిటర్ పద్ధతిలో మరియు బ్యాటరీ బ్రూడర్ పద్ధతిలో కూడా మనం బ్రూడింగ్ అనేది చేయవచ్చు. సో డీప్ లిటర్ పద్ధతిలో చేసినప్పుడు మామూలుగా మనము కోళ్ళల్లో ఎలా బ్రూడింగ్ చేస్తామో కాయిల్స్లో కూడా బ్రూడింగ్ అలాగే చేస్తాము. ఇక్కడ మనము వంకీలు తిరిగిన పేపర్లను కానీ లేకపోతే గోనె సంచులను కానీ లిటర్ పైన పరవాల్సి ఉంటుంది. సో దీనివల్ల పిల్లలు అనేవి జారిపోవు. సో మనం మొదటి వారము 37 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉండేటట్టు చూసుకోవాలి. సో ఇవి చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు హెడ్లింగ్ అనేది జరుగుతుందన్నమాట. దీన్ని ఒకదానిపైన ఒకటి గుమ్మికూడి వీటి లోపల సఫోకేషన్ అయ్యి మరణాలు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఒక బ్రూడర్ కింద 250 నుంచి 300 కోయల్ పిల్లల కంటే ఎక్కువ మనము వేయకూడదు. సో వీటితో పాటు మనం దానా తొట్లు కానివ్వండి, నీళ్ళ తొట్లు వాడినప్పుడు తొట్లలో గులకరాళ్ళు లాంటివి వేస్తే కోయల్ పిల్లలు దాంట్లో పడే అవకాశము ఉండదు. 3 వారాల వయసు తర్వాత ఈ మనము వీటి లోపల లింగభేదం అనేది చేయవచ్చు. మగ కోయల్ పక్షులలో మెడ కింద భాగంలో గోధుమ రంగులో ఈకలు ఉంటాయి. అదే ఆడ కోయల్ పక్షుల లోపల గోధుమ రంగు ఈకుల పైన మనకి నల్లటి మచ్చలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఒకవేళ వీటిని 5 వారాల తర్వాత మనం గుడ్ల కోసం కనుక ఉపయోగిస్తే వీటిని గుడ్లు పెట్టే గృహానికి 6 వారాల తర్వాత మార్చాల్సి ఉంటుంది. సో 5 వారాల తర్వాత మాంసం కోసమే అయితే వీటిని మార్కెటింగ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. సో వీటికి సరైన దానా తొట్టి స్థలము మరియు నీటి తొట్టి స్థలం అనేది ఇవ్వాల్సి ఉంటుంది. జనరల్గా మనకి కోళ్ళల్లో ఉదయం సమయంలో గుడ్లు పెడతాయి. ఈ కంచుపిట్టల లోపల మధ్యాహ్నం సమయంలో గుడ్లు పెట్టడం అనేవి మొదలవుతుంది. మొదటి సంవత్సరం ప్రొడక్షన్ కంటే మనకి రెండవ సంవత్సరం ప్రొడక్షన్ తగ్గుతుంది కనుక రెండవ సంవత్సరము ఈ గుడ్లకు పెట్టడం కోసం ఉంచడము అంత ఎకనామికల్గా ఉండదు. సో మాంసం కోసం పెంచే కోయల్ పక్షుల కోసము మాంసం కోసము అభివృద్ధి పరిచిన పక్షులని ఉపయోగిస్తే మంచిది. జనరల్గా గ్రుడ్ల కోసం పెట్టే కంచుపిట్టలను మరియు మాంసం కోసం పెట్టే కంచుపిట్టల యొక్క యాజమాన్య పద్ధతి లోపల పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు. కానీ మనం పర్టికులర్గా మాంసం కోసమే ఒకవేళ ఉపయోగిస్తే మాంసం కోసం అభివృద్ధి చేసిన బ్రీడ్స్ని మనం యూజ్ చేసినప్పుడు మనకి రిజల్ట్స్ అనేవి బాగుంటుంది. వీటి పోషణ విషయానికి వస్తే కోళ్ళతో పోల్స్తే వీటి లోపల మనము మాంసకృతుల శాతం అనేది ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది.
మామూలుగా మనము వీటిని మాంసం కోసం పెంచినప్పుడు ప్రీ స్టార్టర్ రేషన్ ఇవ్వచ్చు. ఒకవేళ గ్రుడ్ల కోసం పెంచినట్టయితే లేయర్ దానా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో వీటి లోపల కోళ్ళతో కంపేర్ చేస్తే వ్యాధులు అనేవి చాలా తక్కువ. ఫస్ట్ 2 వారాల లోపలనే మనము తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సో బ్రూడింగ్ సరిగ్గా చేస్తే మనము ఎలాంటి వ్యాధుల బారిన పడకుండా వీటిని మనము పెంచవచ్చు. సో వీటిలో జనరల్గా మనకి ఎలాంటి టీకాలు వాడాల్సిన అవసరం లేదు. కానీ ఒకవేళ ఏదైనా అవసరం ఉంటే కొక్కర తెగులుకి సంబంధించిన టీకాలు వాడాల్సి ఉంటుంది. కంజుపిట్టల గ్రుడ్లని మనము కొన్ని పిక్లింగ్ అనే మెథడ్, అలాంటి మెథడ్స్ ద్వారా వాటిని ఊరగాయ పచ్చళ్ళు చేసుకొని నిల్వ చేసుకోవచ్చు. ఈ కంజుపిట్టల మాంసంతో రకరకాలైన వంటలు చేస్తారు. సో దాంట్లో తందూరి కాయల్ ప్రిపరేషన్ అనేది చాలా ప్రాచుర్యం పొందింది. సో ఈ కంజుపిట్టల మార్కెటింగ్ అనేది మనము కోళ్ళతో కంపేర్ చేసుకుంటే కోళ్ళల్లో మనకి ఆర్గనైజ్డ్ మార్కెటింగ్ ఎలా ఉంటుందో కంజుపిట్టల లోపల అలాంటి మార్కెటింగ్ లేదు. కంజుపిట్టల్ని లైవ్గా కానీ లేకపోతే డ్రెస్సింగ్ చేసి కానీ అమ్ముతూ ఉన్నారు. లైవ్గా రైతులు 40 నుంచి 45 రూపాయలు, డ్రెస్ చేసిన దాన్ని 50 నుంచి 60 రూపాయల చొప్పున వీటిని సేల్ చేస్తూ ఉన్నారు. సో మార్కెటింగ్ అనేది ప్రాపర్గా చూసుకోవాల్సి ఉంటుంది. డిఫరెంట్ డాబాస్తో కానీ రెస్టారెంట్స్తో టైఅప్ అవ్వడము. సో మీ దగ్గర కాయల్స్ అవైలబిలిటీ ఉంది అనేసి అందరికీ తెలిసేలాగా చేయడం వల్ల ఫార్మర్స్ వీటి వల్ల లాభాన్ని పొందగలుగుతారు. మనము 1000 కంజుపిట్టలని పెంచినట్టయితే వాటి లోపల చిక్ కాస్ట్ మనకి కంజుపిట్ట పిల్ల ధర 10 రూపాయల వరకు ఉంటుంది. వాటి యొక్క దానా కాస్ట్ అది 600 గ్రాముల వరకు దానా తీసుకుంటే మనకు దానా ఖర్చు ఒక 20 రూపాయల వరకు తీసుకోవచ్చు. ఇతరత్ర ఖర్చులు విద్యుత్ శక్తి మరియు మెడిసిన్స్ అలాంటివి తీసుకున్నట్టే 3 నుంచి 5 రూపాయల వరకు మనం పెట్టాల్సి ఉంటుంది. ఒక కంచు పక్షి పైన మనము 30 నుంచి 35 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. సో రైతు కనీసం 40 రూపాయల నుంచి 45 రూపాయల వరకు వీటిని అతను సేల్ చేస్తే అతనికి తగిన ఆదాయం అనేది లభిస్తుంది. సో వీటిని బ్యాచ్ల వారీగా మనము మార్కెటింగ్ చేయడం వలన ప్రతి సంవత్సరం మనము 7 బ్యాచ్ల వరకు వీటిని మనము 7 బ్యాచ్ల వరకు తీయవచ్చు. మరి మార్కెటింగ్ అనేది చేయడానికి సులువుగా ఉంటుంది. ఉద్యాన పంటల హబ్గా పేరుగాంచిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్కెటింగ్లో నూతన పోకడలను అవలంబిస్తోంది. మహారాష్ట్రకు చెందిన సహ్యాద్రి ఫార్మ్స్తో కలిసి పనిచేసేందుకు సంకల్పించింది. సహ్యాద్రి ఫార్మ్స్ దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలతో వాణిజ్యం నడుపుతోంది. కేవలం ముడిసరుకుగా కాకుండా ఉప ఉత్పత్తులు, విలువ ఆధారిత ఉత్పత్తులతో దూసుకుపోతోంది. మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి ఉత్పత్తులను సమీకరించి అంతర్జాతీయ విపణిలో ముందుకు సాగుతోంది. ఇంతటి మార్కెటింగ్ అనుభవం ఉన్న సహ్యాద్రి ఫార్మ్స్తో ఒప్పందం కుదుర్చుకొని ఉద్యాన రైతులకు చేరువ కాబోతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పలు రకాల ఉద్యాన పంటలకు ఖిల్లాగా ఉంది. మామిడి, అరటి, బత్తాయి తదితర పంటలకు ఈ రాష్ట్రం చిరునామా. అయితే ఇక్కడి రైతులు ఆయా పంటలను నేరుగా విక్రయిస్తున్న క్రమంలో పలుమార్లు కోతానంతర నష్టాల వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో మార్కెటింగ్లో పట్టు సాధించిన సహ్యాద్రి ఫార్మ్స్ సంస్థతో కలిసి పనిచేస్తే రైతుల తలసరి ఆదాయాన్ని పెంపొందించే అవకాశం ఉంటుందని ఏపీ ప్రభుత్వం సంకల్పించింది. దేశంలో ఎఫ్పీఓ విధానంలో మహారాష్ట్రలోని నాసిక్కు చెందిన సహ్యాద్రి ఫార్మ్స్ విజయవంతంగా సాగుతోంది. రైతులు రైతు ఉత్పత్తి సంఘాలుగా ఏర్పడి తాము పండించిన ఉత్పత్తులకు విలువ జోడించి మార్కెటింగ్ చేస్తున్నారు. దీంతో అక్కడి రైతులు మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. ఇటీవల ఆ సంస్థ ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సందర్శించి క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించారు. రానున్న కాలంలో ఆ సంస్థతో కార్యకలాపాలు కొనసాగించే యోచనలో ఉన్నామని ఉద్యాన శాఖ సంచాలకులు డాక్టర్ శ్రీనివాసులు చెబుతున్నారు. సో ఎఫ్పీఓ మూమెంట్లో మన ఎంటైర్ కంట్రీ లెవెల్లో ఒక రకంగా సహ్యాద్రి ఏదో మహారాష్ట్రలో ఉందో దాన్ని మనము ఒక మోడల్గా చూస్తాము. సో వారితో మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక అవగాహనకి వచ్చాము. మొదటగా ఆ యొక్క ఎఫ్పీఓ సంబంధించి సహ్యాద్రికి సంబంధించిన మెయిన్ హెడ్, అదేవిధంగా వాళ్ళ టీమ్ ఆఫ్ మెంబర్స్ మనకు కుప్పం ప్రాంతంలో పర్యటించారు. పర్యటించిన మీదట అక్కడ ఉన్న అగ్రో క్లైమాటిక్ కండిషన్స్, అక్కడ వస్తున్న మన హార్టికల్చర్ క్రాప్స్, అక్కడ ఉన్న మన యొక్క పోస్ట్ హార్వెస్ట్ మెకానిజం, ఇవన్నీ కూడా వాళ్ళు పరిశీలించడం జరిగింది.
తర్వాత మనకు ఇక్కడ విజయవాడలో మనకు బాపట్ల కొన్ని నర్సరీస్ కూడా పరిశీలించడం జరిగింది. తదుపరి మనతో వారితో మీటింగ్లో కూర్చొని ఆపర్చునిటీస్ హార్టికల్చర్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి స్ట్రెంగ్త్స్ ఏమున్నాయి, ఇంకా చేయవలసిన ఏరియా ఏమనేది ఆల్రెడీ మనం ఐడెంటిఫై చేసి ఉన్నాం. సో దానిలో చేయవలసిన పర్టికులర్గా పోస్ట్ హార్వెస్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్లో మనం కొద్దిగా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. దీంట్లో కొంత ఎక్స్పర్టైజ్ ఆల్రెడీ ఉన్న సహ్యాద్రి ఎఫ్పిఓ సంబంధించి వారి ఎక్స్పర్టైజ్ ఎంటైర్గా మనం తీసుకొని పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ను యాజ్ వెల్ యాజ్ ది ఎక్స్పోర్ట్స్ మనం ఇంప్రూవ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మన ఫార్మర్స్కి మంచి రేట్ వస్తుందనేది గమనించదగిన విషయం. దీంట్లో ముఖ్యంగా గ్రేప్స్ ఒకటి, సిట్రస్ ఒకటి, ఈ రెండు మొదటిగా టేకప్ చేస్తున్నాం వారి సహాయంతో. సో అదేవిధంగా కొన్ని వెరైటీస్లు కూడా ఇంప్రూవ్డ్ వెరైటీస్ ఏదైతే డిమాండ్ ఉందో గ్లోబల్గా ఉన్న డిమాండ్ని సంబంధించిన వెరైటీస్ మాత్రమే ప్రమోట్ చేసే విధంగా కొత్త ఏరియా ఎక్స్పాన్షన్లో రాయలసీమ హార్టికల్చర్ పెద్ద ఎత్తున మనకు తీసుకుంటున్నాం కాబట్టి దాంట్లో కూడా మనకు వీరి యొక్క ఎక్స్పర్టైజ్ ఆల్రెడీ కొంత సక్సెస్ అయి ఉన్నారు కాబట్టి ఎక్స్పోర్ట్స్లో డైరెక్ట్గా. అట్లాగే మన దగ్గర ఉన్న ఒక హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఉన్న ఒక 100 ఎఫ్పిఓస్ ఏవైతే ఉన్నాయో వాటి మెంటరింగ్ కూడా వీరి ద్వారా మనం చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ రకంగా ఒకటి ఎఫ్పిఓ మెంటరింగ్, ఎక్స్పోర్ట్, అదేవిధంగా పోస్ట్ హార్వెస్ట్ లాసెస్, అగ్రిటెక్, ఇవన్నీ కూడా కొంత ఆ ఎఫ్పిఓ కొంత అడ్వాన్స్డ్గా చేసి ఉంది కాబట్టి వారి యొక్క ఎక్స్పర్టీస్ని కూడా మనం ఉపయోగించుకోవడం జరుగుతుంది. మన యొక్క ప్రొడ్యూస్ ఖచ్చితంగా ఎక్స్పోర్ట్ వెళ్తున్నప్పుడు అది బనానా కానీ, మ్యాంగో కానీ, టమోటా కానీ, లేకుంటే ఇది సిట్రస్ కానీ ఖచ్చితంగా కేజీకి 5 రూపాయల నుంచి 10 రూపాయలు ఖచ్చితంగా ఉన్న రేటుకి పెరిగేదానికి డెఫినెట్గా ఆస్కారం ఉంది కాబట్టి సో తద్వారా మనం చేయించడం ఒకటి. అట్లాగే గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీస్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఇప్పుడు గ్లోబల్ స్టాండర్డ్కి మనం వెళ్తున్నాం కాబట్టి గ్లోబల్ స్టాండర్డ్ అన్నప్పుడు ఖచ్చితంగా మనం చేసే అగ్రో ఎకనామిక్ ప్రాక్టీసెస్ కూడా గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ మోస్ట్ ఇంపార్టెంట్. అవి కూడా రైతులకు అవగాహన కల్పించి తద్వారా మన యొక్క ప్రొడ్యూస్ని గ్లోబల్గా కాంపిటేట్ చేయాలనేది ఉద్దేశం. ఆల్రెడీ సహ్యాద్రి వాళ్ళు మన దగ్గర నుంచి బనానా తీసుకెళ్తుంటారు. G9 వెరైటీ ఏదైతే బనానా ఉంటుందో మహారాష్ట్రలో వాళ్ళకి క్రాప్ లేనప్పుడు మన దగ్గరికి వచ్చేసి మన బనానా ఆల్రెడీ వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు. సో నవ్వు గ్రేప్స్ అండ్ సిట్రస్ కూడా వాళ్ళ యొక్క మెకానిజం ద్వారా మనము పంపించడానికి ప్లాన్ చేస్తాం. మహారాష్ట్రలోని సహ్యాద్రి ఫార్మ్స్ 2011లో ద్రాక్ష రైతులతో ప్రారంభమై ప్రస్తుతం దేశంలోనే ప్రముఖ రైతు ఉత్పత్తి కంపెనీగా అవతరించింది. ప్రస్తుతం 30,000 మంది రైతులు ఇందులో భాగస్వాములుగా ఉన్నారు. దాదాపు 8 రకాల పంటలు ద్రాక్ష, దానిమ్మ, అరటి, మామిడి, బత్తాయి, జీడి మామిడి, టమాటా, స్వీట్ కార్న్ పంటలను ప్రాధాన్యతగా పండిస్తున్నారు. పంట కోత అనంతర నిర్వహణ, మార్కెటింగ్, రిటైల్ మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందిస్తూ అంతర్జాతీయ స్థాయిలో 40కి పైగా దేశాలకు ఎగుమతి చేస్తూ 200 కంటే ఎక్కువ అంతర్జాతీయ వినియోగదారులతో అనుసంధానమై ఉంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించిన సహ్యాద్రి ఫార్మ్స్ వ్యవస్థాపక సీఈఓ విలాస్ విష్ణు షిండే ఏపీలో ఉద్యాన ఉత్పత్తుల మార్కెటింగ్ అవకాశాలపై అధికారులతో చర్చించారు. We know AP is known as a horticulture leading state in the country, but production side definitely AP has created a big story, but then as a value chain how we can have the complete ecosystem creation around that we'll have the prosper horticulture farmers in Andhra Pradesh. Kuppam area, which is a comparatively water less or drought prone area, but climate is very much favorable for horticulture crops. Stable environment, temperature is almost 15 to 35 degree throughout the year. It's a cool climate, plus soils are well drained soils. Water is a issue, but then now because of all the different irrigation projects, now water availability is also better. So I think it's an ideal situation in Rayalaseema area for horticulture crops. And already mango is grown in Chittoor in a big way, and also other horticulture crops, vegetables are grown in around Kuppam in a big way. But then the missing part is the value chain part, and farmers are dependent on the traders or other external processors for handling their product. So I think that's a missing link. If that will complete, so I think definitely there is a huge opportunity in that area. Obviously overall Andhra Pradesh total all the different districts they are having a favorable situation for horticulture. If we'll shift from rice to horticulture crops, income potential per acre is definitely much better. We'll create only because of the value chain approach. So that only need to explore here. అంతర్జాతీయ విపణిలోకి మన ఉత్పత్తులను ఎగుమతి చేస్తే మెరుగైన ధరలు లభించి రైతులు లాభపడే అవకాశం ఉంది. అయితే ఎగుమతులకు తగ్గట్లుగా నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉంటుంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.
అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.